కృంగిపోతున్నావా? కృషించిపోతున్నావా? దుఃఖాక్రాంతులు అయిపోయావా? నీ చేతితో ఎంతో మందికి అన్నం పెట్టావు, ఎంతో మందికి నువ్వు పోషించావు. దేవుడు నీకు ఆ శక్తినిచ్చాడు. ఎంతో మందిని ఆదరించావు. ఎంతో మంది నిన్ను చూసి బలపరచబడ్డారు. ఎంతో మంది నిన్ను చూసి నిన్ను మాదిరిగా తీసుకుని ప్రోత్సాహపరచబడ్డారు. ఈ రోజు ఆ కష్టం నీ దాకా వచ్చేసరికి నీ ద్వారా ఇతరులకు ఎంత మేలు జరిగిందో, నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావో, నీలో ఉన్నటువంటి మేలేంటో, నీకు ఇవ్వబడిన సామర్థ్యం ఏంటో, నీకున్న దేవుని కృప ఏంటో మర్చిపోయి ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోయి నాకు ఈ జీవిత యాత్రలో నేను అలసిపోయాను, ఆయన నన్ను తీసుకో అని ఏడుస్తున్నావా? అటువంటి వారి యొద్దకు ప్రభువైన దేవుని యొక్క ఆయన ప్రేమ హస్తాలు నీ దగ్గరకు వస్తున్నాయి. దేవుని బిడ్డ, ఆయన యొక్క కౌగిట్లోకి ప్రభు నిన్ను తీసుకుంటున్నాడు. నువ్వు దుఃఖపడొద్దు, నువ్వు ఏడవద్దు, నీ మనసు నువ్వు దిగులుకి చింతకి లోన్ చేసుకోవద్దమ్మా. ప్రభు యొక్క ప్రేమ కలిగిన ఆదరణ హస్తాలు నిన్ను బలపరచడానికి వస్తున్నాయి. ఆదరణకర్త నిన్ను ఆదరిస్తాడు తప్పకుండా. నీ గాయాలు మానుపుతాడు తప్పకుండా. నీ హృదయ వేదనలు తీసివేస్తాడు తప్పకుండా. నా ప్రజలను ఓదార్చుడి 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 అంటూ పరిగెత్తుకొని వచ్చాడంట సర్వశక్తుల దేవుడు ఇజ్రాయేలీల దగ్గరికి. నా ప్రజలను ఓదార్చుడి, వాళ్ళ జీవితంలో ఎన్నో బాధలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, వాళ్ళు ఓదార్చండి. వాళ్ళు పడిన శ్రమలకి ప్రతిఫలంగా రెండంతల రెట్టింపు ఆనందాన్ని నా బిడ్డలకి నేను సిద్ధపరిచాను. శ్రమలకు ప్రతిగా వారికి ఆశీర్వాదాలను నేను స్థిరపరిచానని తన ప్రజలను ఓదార్చిన ఆ దేవుడే నీ దేవుడు, మన దేవుడు. తప్పకుండా నువ్వు ఓదార్చబడతావు. నీ ఇల్లు తప్పకుండా ఓదార్చబడుతుంది. నీ ఇల్లు తప్పకుండా మేలైన మంచి ఈవులతో దీవించబడుతుంది. నీ ఇంట్లో ఉన్నటువంటి కీడు తప్పకుండా యేసయ్య తీసివేస్తాడమ్మా. నేను చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం నాకు కావాలి, నేను చేసిన మంచితనానికి ప్రతిఫలం నాకు కావాలి అని వేడుస్తున్నావు కదా, నువ్వు నిండార్లుగా నీ ప్రతిఫలం అనే పంట కోసే రోజు రాబోతుంది.